2027 డిసెంబర్ నాటికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి. 2026 మార్చి నాటికి కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తి. 8 నెలల వ్యవధిలో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివేన రిజర్వార్లకు 50 టీఎంసీల నీళ్లు కార్యాచరణ వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2027 డిసెంబర్ మాసాంతానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 2026 మార్చి చివరికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా కోయిలసాగర్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. మరో 8 నెలల వ్యవధిలో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివేన రిజర్వాయర్లలో 50 టీఎంసీల నీటిని నింపబోతున్నట్లుగా ఆయన వెల్లడించారు. మొత్తానికి మరి మొన్న మేము ఆ ప్రాజెక్టు కట్టినాము, ఈ ప్రాజెక్టు కట్టినాము, అది చేసినాము, ఇది చేసినాము, ఇవాళ ఏది లేదు, ఎక్కడ లేదు, కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ప్రాజెక్టును పండబెట్టిర్రు, పంట పొలాలు ఎండబెట్టిర్రు, రైతుల గోసపుచ్చుకుంటారు అని నిన్న మొన్ననే పెద్ద మనిషి కేసీరావు వరంగల్లో ఎలకతుర్తి సభలో మూత మోగించిండు ఎగేసుకుంటా. మరి ఇప్పుడు 7 వాడినే పండుకునేటగా మరి ఆయన చేసినా అంటే ఇక మరి నేను కుర్చీ వేసుకొని కూర్చొని కావలు కాసుకుంటే ప్రాజెక్టులు కట్టిపిస్తాను నా కేసీరావు. ఇక అది ఎక్కడ పోయిందో ఏడ పోయిందో ఆ మాట ఇక ఆఖరికి వస్తారకల్లా మళ్ళా ఇక వీళ్ళు ఇప్పుడు 2027 డిసెంబర్ నాటికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలి. 2026 మార్చి నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా కోయిలసాగర్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారట. మరి చూద్దాం రేపు మరి వీళ్ళు ప్రాజెక్టులు కట్టాలి, రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఇక మరి రైతు బాంధవుడిగా ప్రజాపాలనే అన్నట్టుగా మరి వీళ్ళు నిరూపించుకోవాలని కూడా నేను కోరుకుంటా ఉంది. భూభారతి ఇంకా భారత్లోనే పహల్గాం ఉగ్రవాదులు. ఇంకేముంది, సాహో రేవంత్